మన ఈ డయాబెటిక్ సిరీస్‌లో ఈరోజు మీకు నేనేం చెప్పబోతున్నానంటే, జనరల్‌గా ఎవరికన్నా డయాబెటిస్ వస్తే చాలా నిరుత్సాహపడిపోతారు. అంటే ఇంక మనం తీపి తినలేము, లడ్డూలు తినలేము, స్వీట్స్ తినలేము, తీపైన పదార్థమే మనం ముట్టుకోకూడదు అని చాలా చాలా డిసప్పాయింట్ అయిపోతారు. యాక్చువల్‌గా ఆ డిసప్పాయింట్‌మెంట్ తోటే చాలా కృంగిపోతారు. ప్లస్ అంటే ఆహ్, ఒక రకమైనటువంటి నిరుత్సాహం వచ్చేస్తుంది. సో, అది ఇంతకుముందు అంటే ఒక కొన్ని 5 ఇయర్స్, 6 ఇయర్స్ లేదా 10 ఇయర్స్ బిఫోర్ అలా ఉండేది. కానీ ఇప్పుడు చాలా ఆల్టర్‌నేట్స్ వచ్చేసినాయి. అంటే అది షుగర్ లాగే ఉంటుంది. కాకపోతే అది షుగర్ కాదు. సో, ఈ డయాబెటిస్ ఉన్నవాళ్ళు కూడా చక్కగా తీపి పదార్థాలను తినొచ్చు. అండ్ ఆ యొక్క తీపి టేస్ట్ బడ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం స్టిల్ ఎంజాయ్ చేయొచ్చనమాట. ఓకే. సో, షుగర్ రాంగానే షుగర్‌కి దూరంగా వెళ్ళిపోవటం, లేకపోతే స్వీట్లు తినకూడదని ఫీల్ అయిపోవటం కాకుండా, మీరు మీ యొక్క డైట్‌ని నియంత్రించుకుంటే మీకసలు షుగర్ ఉన్నట్టు కూడా తెలీదు. అదెలా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు మార్నింగు టీ తాగాలి, లేకపోతే కాఫీ తాగాలి, లేకపోతే పాలు తాగాలనుకోండి. సో, మీరు కంప్లీట్‌గా షుగర్ మానేయాల్సిన అవసరం లేదు. మామూలుగా ఏం చేయొచ్చంటే, మీకు అంతగా కావాలంటే మీరు సపోజ్ కాఫీ గాని, టీ గాని తాగేటప్పుడు ఇంత పించ్ ఆఫ్ షుగర్ హలో. వేసుకోవచ్చు. ఓకే. కాఫీలో గాని, లేదా టీలో గాని. అదేం చేస్తుందంటే, ఆ చేదుని తీసేస్తుంది. సో, అప్పుడు మీకు ఒక 3, 4 డేస్ మీరు తాగితే అది మీకు అలవాటయిపోతుంది. అదే అదే మీకు తీయగా అనిపిస్తుందనమాట. ఓకే. అది కాకుండా ఇంకా మనకి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఎట్లా అంటే, ఇప్పుడు మనకి స్వీట్‌నర్స్ ఉన్నాయన్నమాట. స్టీవియా గాని, లేకపోతే ఈ మొక్కజొన్న పొత్తుల నుంచి కూడా వాళ్ళు అంటే కార్న్ స్వీట్ కూడా ఉంది. అలాగా డిఫరెంట్ డిఫరెంట్ స్వీట్‌నర్స్ అవైలబుల్‌లో ఉన్నాయి ఈరోజు మార్కెట్‌లో. ఓకే. సో, వాటిని కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీకెప్పుడన్నా పాయసం తినాలనిపించింది. ఓకే. సేమియా తినాలనిపించింది. సో, ఇంట్లో మీరు సేమియా చేసుకున్నప్పుడు షుగర్ ఏసే ముందు కొంచెం సేమియాని కొంచెం పక్కన పెట్టేసుకొని, లేదా పాయసాన్ని కొంచెం పక్కన పెట్టేసుకొని, దాంట్లో మీరు స్వీట్‌నర్ కలుపుకొని తింటే మామూలుగా మీకు అది స్వీట్ పాయసం తిన్నట్టే ఉంటుంది. అంటే షుగర్‌తో తిన్నట్టే ఉంటుందనమాట. ఓకే. సో, అలాంటి కొన్ని ఆల్టర్‌నేట్స్ మీకు నేను ఈరోజు చెప్పబోతున్నాను. సో, దీనితోటి మీరు హ్యాపీగా లైఫ్ ఎంజాయ్ చేయొచ్చు. అండ్ మీకు డయాబెటిస్ హలో. వచ్చేసింది, హాయ్ మీకు గైస్. స్వీట్ తినకూడదు అలాంటటువంటి ఫీలింగ్ ఏం పెట్టుకోకుండా మీరు కూడా హ్యాపీగా అందరితో పాటు స్వీట్‌ని తినొచ్చనమాట. ఓకే. సో, ఆ ఆల్టర్‌నేట్స్ ఏంటో మనం ఇప్పుడు చూద్దాం. సో, ఇప్పుడు నా దగ్గర రకరకాలుగా ఉన్నాయి. మీకు వన్ బై వన్ చేసి చూపిస్తాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది షుగర్ తీసుకోండి. ఓకే. ఇదేంటంటే అన్‌రిఫైన్డ్ షుగర్. మీకు మార్కెట్‌లో అన్‌రిఫైన్డ్ షుగర్ అని దొరుకుతుంది. సో, ఇది మీకు అట్‌లీస్ట్ 50% బెటర్ థాన్ వైట్ షుగర్ అనమాట. రైట్? సో, మీరు మామూలుగా టీలోకి గాని, రోజు పొద్దున్న కాఫీలోకి గాని, ఇది మీరు పించ్ ఆఫ్ షుగర్ మీరు వాడుకోవచ్చు. అంటే కొంచెం పించ్ కంటే కొద్దిగా ఎక్కువేసుకొని మీరు వాడుకోవచ్చు. అంటే మీకు ఇమ్మీడియేట్‌గా షుగర్ స్పైక్ కాదు. ఓకే. ఇదొకటి. అలాగే మీకు ఇంకోటున్నది. ఎలాగా అంటే ఇది స్టీవియా. ఓకే. సో, ఇది దాదాపు మీకు షుగర్ తిన్నట్టే ఉంటుంది ఇది తింటే. ఓకే. కాకపోతే నేను అబ్జర్వ్ చేసిందేంటంటే ఇది మీరు డైరెక్ట్‌గా కాఫీలో గాని, టీలో గాని ఏసుకొని తింటే అంత టేస్టీగా అంటే తియ్యగా ఉంటుంది. కానీ మనకి షుగరేసుకుంటే ఎంత టేస్టీగా ఉంటుందో అంత అంటే కొంతమందికి కొంచెం వగరుగా అనిపించొచ్చు. మరీ అంత వగరుగా ఉండదు గానీ మేబీ మీకు ఆ టేస్ట్ నచ్చకపోవచ్చు. కాకపోతే ఇది దేంట్లో వాడాలంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా స్వీట్ చేసుకున్నారనుకోండి. ఓకే. అంటే పాయసం గాని, సేమియా గాని లేకపోతే ఇంకేదన్నా చేసినప్పుడు ఇది మీరు బేషుగ్గా వాడుకోవచ్చు. అప్పుడు మీకు అదేం పెద్ద డిఫరెన్స్ అనిపించదు. అది మనకి అది షుగర్ తిన్నట్టే ఉంటుంది. తియ్యగా ఉంటుంది. ఓకే. సో, ఇది మీకు ఒక బెస్ట్ ఆప్షన్ అది. సో, ఇది మీరు తీసి చూపిస్తాను మీకు. దీంట్లో సాచెట్స్ ఉంటాయన్నమాట. ఇలా. దీంట్లో పౌడర్ ఉంటుంది. ఆ పౌడర్ వేసుకొని చేసుకోవచ్చు. సో, ఇంకొక ఆప్షన్ వచ్చేసి మీకు ఇది కార్న్ స్వీట్. ఓకే. సో, ఇది కూడా స్వీట్‌నరు అండ్ చాలా తక్కువ క్యాలరీస్ ఉంటుంది. లో క్యాలరీ 6 క్యాలరీస్ ఉంటుంది. అండ్ స్టీవియా కూడా కొంచెం క్యాలరీస్ ఉంటుంది. అంటే 6 క్యాలరీస్ చాలా చాలా తక్కువ. అంటే పర్ సర్వింగ్. పర్ సర్వింగ్. ఓకే. సో, 6 క్యాలరీస్ అంటే చాలా నెగ్లిజిబుల్ అది. సో, ఇది కూడా మీకు నేను తీసి చూపిస్తాను. ఇదిగోండి. ఒక సాచెట్.
ఒక సాచెట్ మీరు కాఫీ గాని, టీ గాని తాగితే ఇది మీకు ఆల్మోస్ట్ 3 టైమ్స్ వస్తుందండి. అంటే రోజంతటికి ఒక సాచెట్ వచ్చేస్తుంది. అంత తియ్యగా ఉంటుందిది. ఓకే. అండ్ ఇది మీరు టీలో కూడా వాడుకోవచ్చు, కాఫీలో కూడా వాడుకోవచ్చు. అలాగే మీరు స్వీట్‌లో గాని, లేకపోతే పాయసంలో గాని కూడా వేసుకొని వాడుకోవచ్చిది. రైట్? ఇదొకటి. ఇంకోటొచ్చేసి మనకి మార్కెట్‌లో ఇలాంటివి కూడా దొరుకుతా ఉంటాయి. ట్రాపికానా అనేసేసి. ఓకే. ఇదేంటంటే కాఫీ పౌడర్ అనమాట. బ్రూయింగ్ కాఫీ ఇది. సో దట్ మీరు డైరెక్ట్‌గా చక్కగా షుగర్ ఫ్రీ మోచా చేసుకొని తాగొచ్చు. రైట్? సో ఇలాంటి ఆప్షన్స్ కూడా ఉన్నాయి మనకి. రైట్? ఇదొకటి. ఇంకోటొచ్చేసి స్ప్లెండా. ఇది 0 క్యాలరీస్. ఓకే. మీకు స్టీవియా గాని, లేకపోతే ఈ కార్న్ స్వీట్ అనేది అట్‌లీస్ట్ 6 క్యాలరీస్ అన్నా ఉంది. ఇదైతే మీకు టోటల్ 0 క్యాలరీస్. రైట్? సో దీంట్లో కూడా మీకు సాచెట్స్ ఉంటాయన్నమాట. ఈ సాచెట్స్ మీరు తీసుకొని ఇది మీరు వాడుకోవచ్చు. ఓకే. మీరు స్వీట్‌లో గాని, దేంట్లో గాని వేసుకొని మీకు ఆ తీపి అనేదాన్ని మీరు ఆస్వాదించొచ్చనమాట. ఇదొక ఆప్షన్. ఇకపోతే ఇంకా మీకు స్వీట్‌నర్స్ కావాలి అనుకుంటే ఇలా ఇలా కూడా దొరుకుతున్నాయన్నమాట. స్వీట్ డ్రాప్స్ అంటారు వీటిని. రైట్? ఇవి స్టీవియాతో చేస్తున్నారు. అండ్ దీంట్లో మీకు వెనిలా క్రీమ్ దొరుకుతుంది. ప్లస్ చాక్లేట్ టాఫీ కూడా దొరుకుతుందన్నమాట. అంటే ఇవి ఫ్లేవర్స్. డిఫరెంట్ ఫ్లేవర్స్. అంటే మీరేమన్నా ఫర్ ఎగ్జాంపుల్ మీరు బేకరీ ఐటెమ్స్ చేసుకున్నప్పుడు, కేక్స్ గాని అలాంటివి చేసుకున్నప్పుడు మీరు ఇది వాడుకోవచ్చు. లేదా ఫర్ ఎగ్జాంపుల్ మీరు సే రాగి పిండితోటి మీరు కుడుములు గాని అలాంటివి చేసుకుంటే మీరు ఇది వాడుకోవచ్చు. రైట్? సో ఇలాగా మనకి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. రైట్? ఆ తీపి టేస్ట్ బడ్స్‌ని మనం ఎంజాయ్ చేయడానికి మనకి డయాబెటిస్ ఉన్నా కూడా మీకు ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి. ఓకే. సో మీకు డయాబెటిస్ వచ్చేసిందనేసి కుంగిపోవటం గాని, లేకపోతే అయ్యో! ఇంక నేను స్వీట్ తినలేనేమో అనుకోవటం గాని ఏమి పక్కన పెట్టేసేసి మీరు ఇది మీకెప్పుడైతే తినాలనిపించిందో దీంతో పాటు మీరు మీ యొక్క టేస్ట్ బడ్స్‌ని మీరు చక్కగా ఎంజాయ్ చేయొచ్చు. రైట్? ఇదనమాట. సో ఈ వీడియోలో నేను ఈ మాత్రం కవర్ చేద్దాం అనుకున్నాను. సో దట్ మీకు స్వీట్‌కి ఆల్టర్‌నేటివ్స్ ఏంటి? ఆ ఆల్టర్‌నేటివ్స్‌ని మీరు ఎలా యూజ్ చేసుకోవాలి అనేసి. ఓకే. సో వీటిని ఎప్పుడన్నా మీకు తినాలనిపించినప్పుడు మీరు డెఫినిట్‌గా యూజ్ చేసుకోవచ్చు. లేదా రోజు మీరు కాఫీ, టీలో వాడుకోవాలన్నప్పుడు కూడా మీరు ఇది వేసుకొని వాడుకోవచ్చు. లేదా నేను చెప్పినట్టు అన్‌రిఫైన్డ్ షుగర్‌ని కూడా మీరు కాఫీ, టీలో వాడుకోవచ్చు. పోనీ అది లేకపోతే మామూలు వైట్ షుగర్ కూడా కొంచెం పించ్ చేసుకొని మీరు చేసుకోవచ్చు. దానివల్ల ఏ ప్రమాదాలు వచ్చేసేవి. రైట్? సో మీరు హ్యాపీగా లైఫ్ ఎంజాయ్ చేయండి. డయాబెటిక్ ఉన్నది అనే ఫీలింగ్ కూడా వద్దు. ఓన్లీ థింగ్ ఏంటంటే రెగ్యులర్ షుగర్‌ని మొత్తం కంట్రోల్ చేసేసేయండి. అంటే ఈ కోక్స్ గాని, డ్రింక్స్ గాని తాగటం గాని, లేకపోతే ఐస్ క్రీమ్స్ తినటం గాని, లేకపోతే బయట స్వీట్స్ తినటం గాని అలాంటివి తినొద్దు. తినొచ్చు. బట్ వెరీ లిమిటెడ్ క్వాంటిటీ జస్ట్ ఇంత. లేదు మీకు మంచిగా బాగా తినాలనిపిస్తే ఇప్పుడు నేను చూపించిన ఆల్టర్‌నేటివ్స్ వేసుకొని మీరు స్వీట్స్ తయారు చేపించుకొని వాటితో తినండి. సో ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ వీడియోలో నేను ఇది మాత్రమే కవర్ చేస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో మనకి ఈ షుగర్ స్పైక్ కాకుండా ఏమి ఆల్టర్‌నేటివ్స్ మనం వాడుకోవచ్చు. అంటే మనం భోంచేసేటప్పుడు గాని, లేదా బ్రేక్‌ఫాస్ట్ చేసేటప్పుడు గాని, లేదా ఏదైనా ఐటెమ్ తిన్నప్పుడు గాని మనకి షుగరు అలాగా స్పైక్ కాకుండా కంట్రోల్‌లో ఉంచడానికి మనకు కొన్ని ఆల్టర్‌నేటివ్స్ ఉన్నాయన్నమాట. ఆ ఆల్టర్‌నేట్స్ ఏంటో మీకు చెప్తాను నేను. వాటిని మీరు యూజ్ చేసుకొని మీరు చక్కగా మీ షుగర్‌ని కంట్రోల్‌లో పెట్టుకోవచ్చు. సో ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే డెఫినెట్‌గా ఈ వీడియో షేర్ చేయండి. సో దట్ వేరే వాళ్ళు డయాబెటిస్ ఉన్నవాళ్ళు ప్రీ డయాబెటిక్ కానీ, లేకపోతే డయాబెటిక్స్ వచ్చినోళ్ళు గాని డెఫినెట్‌గా ఈ వీడియో చూసి లబ్ధి పొందుతారు.